Hi friends, this is Venkat. Welcome back to our channel Sahastra 26, the knowledge of English. ఈ వీడియో లెసన్లో కంప్లీట్గా బిగినర్స్ అంటే ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అని చెప్పి అనుకుంటున్నారో స్టార్టింగ్ స్టేజ్లో కాస్త ఇబ్బందికి అంటే కాస్త తడబాటు గురవుతుంటారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా కొన్ని చిన్న సెంటెన్సెస్ అంటే స్మాల్ సెంటెన్సెస్ గురించి ఈ వీడియో లెసన్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇన్ ద కేస్ ఆఫ్ గ్రామర్ అంటే గ్రామర్ విషయానికి వచ్చినట్లయితే ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏదైనా ఆర్డర్ రిక్వెస్ట్ అడ్వైజ్ అని చెప్పే వాక్యాలని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. మరొక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్తో స్టార్ట్ అవుతాయి. వెబ్ అంటే ఏంటి? ఏదైనా ఒక యాక్షన్ వర్డ్ అంటే ఏదైనా ఒక పనిని సూచించే పదాన్నే మనం వెబ్గా చెప్పుకోవచ్చు. ఆ వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్ తోటే ఈ వాక్యాలన్నీ స్టార్ట్ అవుతాయి. అలాగే ఇవన్నీ కూడా చాలా చాలా చిన్న చిన్న వాక్యాలు మనం కన్వర్జేషన్ ఇంగ్లీష్లో ఎక్కువగా వాడే వాక్యాలు కూడా. ఆ వాక్యాలు ఏంటి, వాటి తాలూకు స్టోరీ ఏంటో ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా నేను ప్రజెంట్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. సిట్ హియర్. ఇక్కడ చూడండి, సిట్ అనేది వెబ్ అంటే కూర్చోవడం. హీ అంటే ఇక్కడ, సిట్ హియర్ అంటే ఇక్కడ కూర్చొని చెప్పి అర్థం వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ హియర్ పలికేటప్పుడు ఆర్ అన్నది పూర్తిగా సైలెంట్. సిట్ హియర్ అనాలంతే. సిట్ హియర్ ఇక్కడ కూర్చో. సిట్ దే అక్కడ కూర్చో. దే అంటే అక్కడ. సిట్ దేర్ అక్కడ కూర్చో. ఓకే. స్పీక్ లౌడ్లీ. చూడండి, స్పీక్ అంటే మాట్లాడడం, చెప్పడం, అనడం, ఇలా రకరకాల అర్థాలు తీసుకోవచ్చు. అయితే వాటిపై చాలా చాలా తేడాలు ఉన్నాయి. జనరల్ వేలో అయితే స్పీక్ అంటే మాట్లాడు, లౌడ్లీ అంటే గట్టిగా మాట్లాడు. అలాగే స్పీక్ అలౌడ్ అన్నా కూడా అదే అర్థం వస్తుంది, గట్టిగా మాట్లాడని చెప్పి. వే దిస్ క్లోత్స్, ఈ బట్టలు వేసుకో. వే అంతే తప్ప వే కాదు, వే దిస్ క్లోత్స్. చాలామంది క్లాత్స్ అని చెప్పి అంటూ ఉంటారు, దట్ ఈస్ ద రాంగ్. క్లోత్స్. అలాగే ఇక్కడ వే బదులుగా పుటప్ కూడా యూజ్ చేయొచ్చు. పుటప్ అంటే ధరించుట, వేసుకొనుట. బట్టలు నా సెన్స్లో పుటప్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సిట్ రైట్, సరిగ్గా కూర్చో. రైట్ అంటే సరిగ్గా, లేదా సిట్ ప్రాపర్లీ ఇలా కూడా మనం చెప్పొచ్చు. హ్యావ్ టీ, టీ త్రాగు. అయితే ఇక్కడ చాలామంది డ్రింక్ కూడా వాడుతూ ఉంటారు, అది కూడా కరెక్టే. డ్రింక్ టీ, హ్యావ్ టీ, లేదా హ్యావ్ కాఫీ, హ్యావ్ జ్యూస్, ఇలా మనం రకరకాల ఇక్కడ ఆబ్జెక్టులు మారుస్తూ చెప్పొచ్చు. ఇక్కడ హ్యావ్ అన్న డ్రింక్ అన్న ఒకే అర్థం ఇవ్వడం జరుగుతుంది. అంటే హ్యావ్ అంటే కాస్త ఫార్మల్గా ఉంటుంది అంతే. వాష్ యువర్ హ్యాండ్స్, నీ చేతులు కడుక్కో, నీ చేతులు కడుగు. ఇవన్నీ కూడా ఒక రకమైన అడ్వైజెస్ కింద చెప్పొచ్చు, ఆర్డర్స్ కింద కూడా చెప్పొచ్చు. అంటే మైల్డ్ ఆర్డర్స్ అంటే కాస్త స్వల్పంగా ఉండే ఆర్డర్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. వాష్ అంటే కడుగుట. యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్ అంటే నీ చేతులు కడుగు, నీ చేతులు కడుక్కో అని చెప్పి మనం తెలుగులో చెప్పుకోవచ్చు. కట్ ద నెయిల్స్, గోళ్ళు కత్తిరించు. ఇక్కడ చూడండి, కట్ అంటే కత్తిరించడం, నెయిల్స్ అంటే గోళ్ళు. అలాగే షేప్ ద నెయిల్స్ కూడా మనం చెప్పొచ్చు. అలాగే బ్రింగ్ వాటర్, నీళ్లు తీసుకురా. చూడండి, వాటర్ అంతే తప్ప వాటర్ అని చెప్పి చివర ఆర్ సౌండ్ పూర్తిగా వినిపించకూడదు. బ్రింగ్ వాటర్, వాటర్ తీసుకురా, నీళ్లు తీసుకురా అని చెప్పి అంటే అప్పుడు ఇలా బ్రింగ్ వాటర్ చెప్పొచ్చు. బ్రింగ్ అంటే తీసుకువచ్చుట. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ చ్యూ ఫుడ్ ప్రాపర్లీ. చ్యూ అంటే నములుట, అంటే ఫుడ్ అంటే ఏదైతే నువ్వు తింటున్నావో అది బాగా నవ్వులని చెప్పి చెప్పొచ్చు. కమ్ టు ద పాయింట్, విషయం చెప్పు, అసలు విషయానికి రా. అంటే సోదంతా మానేసి అసలు విషయం చెప్పని చెప్పేటప్పుడు ఇలా కమ్ టు ద పాయింట్ చెప్పొచ్చు. హ్యావ్ ఏ బాత్, స్నానం చేయి. అయితే ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజ్ గురవుతుంటారు. ఏంటంటే ఈ బాత్ ముందు ఏ ఉంచాలా వద్దని. ఖచ్చితంగా ఉంచాలి. హ్యావ్ ఏ బాత్ లేదా టేక్ ఏ బాత్, స్నానం చెయ్యి లేదా స్నానానికి వెళ్ళని చెప్పి ఆ సెన్స్లో మనం వాడచ్చు. కమ్ ఎర్లీ, తొందరగా రా. కమ్ ఫాస్ట్, ఆ రెండుకి డిఫరెన్స్ ఏంటంటే కమ్ ఫాస్ట్ అంటే గబగబా రా, అదే కమ్ ఎర్లీ అంటే కాస్త తొందరగా రా అని చెప్పి ఆ రెండు రకాల మీనింగ్స్తో మనం వాడచ్చు. రైజ్ యువర్ హ్యాండ్, నీ చెయ్యి ఎత్తు. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ అంటే మూయిట, యువర్ ఐస్ అంటే నీ కళ్ళు ముయ్యి. షో మీ యువర్ హ్యాండ్, నీ చెయ్యి చూపించు, లేదా షో మీ యువర్ లెగ్, నీ కాలు చూపించు. షో మీ యువర్ పామ్, నీ అరచేయి చూపించు. షో మీ యువర్ ఫింగర్, నీ వేలు చూపించని చెప్పి ఇక్కడ ఏదైతే మనం చూపించు అని చెప్పి అంటామో ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఉంచి మనం ఈ షోతో రకరకాల సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ కమ్ హియర్, ఇక్కడికి రా.
కమ్ అంటే వచ్చుట, గో అంటే వెళ్ళుట, కమ్ హియర్ అంటే ఇక్కడికి రా. వాక్ స్లోలీ, నెమ్మదిగా నడువు. వాక్ అంటే నడవడం, స్లోలీ అంటే నెమ్మదిగా, నెమ్మదిగా నడువు అని చెప్పేటప్పుడు ఇలా వాక్ యూజ్ చేయొచ్చు. బ్రింగ్ ఎ పెన్, పెన్ తీసుకురా. ఇక చూడండి, ఏదైనా ఒకటి అని మనం సెన్స్లో చెప్పేటప్పుడు ఖచ్చితంగా దాని ముందు ఏ కానీ యాన్ కానీ చూస్తుంది. బ్రింగ్ ఎ పెన్సిల్, బ్రింగ్ ఎ ప్యాడ్ అంటే అది ఒకటని చెప్పి మనం కౌంట్ చేస్తాం కాబట్టి, కౌంట్ చేయగలం కాబట్టి దాని ముందు ఖచ్చితంగా ఏ ఉంచాలి. బ్రింగ్ ఏ పెన్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. స్విచ్ ఆన్ ద లైట్, లైట్ వెయ్యి అంటే ఏదైనా అది ఏ లైట్ అని అవ్వచ్చు, లైట్ వెయ్యి అనే సెన్స్లో మనం స్విచ్ ఆన్ ద లైట్ అని చెప్పాలి. టర్న్ ఆన్ ద ట్యాప్ అంటే కొలాయి విప్పు, అంటే ఏదైనా మనం పబ్లిక్ ట్యాప్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ట్యాప్ కావచ్చు, అది ఓపెన్ చెయ్యి అని చెప్పడానికి టర్న్ ఆన్ ద ట్యాప్ అని చెప్పి యూజ్ చేస్తుంది. టర్న్ ఆన్ అంటే ఓపెన్ చేయడం, ట్యాప్ ఓపెన్ చేయడం. స్విచ్ ఆఫ్ ద లైట్, లైట్ ఆర్పు. స్విచ్ ఆన్ ద లైట్ ఇంటూ అంటే ఆపోజిట్ ఏంటి, స్విచ్ ఆఫ్ ద లైట్, లైట్ ఆర్పు. అలాగే టర్న్ ఆన్ ద ట్యాప్కి ఆపోజిట్ ఏంటి, టర్న్ ఆఫ్ ద ట్యాప్, కొలాయి కట్టు అంటే కొలాయి క్లోజ్ చెయ్యి అని చెప్పి అంటాం. కొలాయి అంటే ట్యాప్ అనమాట. టర్న్ ఆఫ్ ద ట్యాప్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్.